నువ్వు ఒక్కసారి నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా రేవంత్ రెడ్డి, నువ్వు ఒక్కసారి రాజీనామా చేసి మళ్ళా గెలిస్తే నా జీవిత కాలం నేను రాజకీయాలు మానేసుకుంటా. నీతోటి ఏడ సాధనైంది? 2 ఏళ్లలో ఎన్ని లక్షల కోట్లు సంపాదించాలో లెక్కలేసుకున్నావు, ఏడాడ రియల్ ఎస్టేట్ చేయాలో లెక్కలేసుకున్నావు, ఏడాడ కమిషన్లు పెట్టుకోవాలయ్యా నువ్వు లెక్కలేసుకున్నావు. కానీ నా రైతులకు ఇచ్చిన మాట మర్చినావు, నా యువతకు ఇచ్చిన మాట మర్చినావు, నా విద్యార్థులకు ఇచ్చిన మాట మర్చినావు, నా ఆడబిడ్డలకు ఇస్తామన్న 2500 నెలకు ఇచ్చే మాట మర్చినావు. పెన్షన్లు 2000 ఆడగలితే అవ్వా నీకు 4000 ఇస్తా అన్నాడు. ఉన్న 2000 ఇవ్వకపాయి, కొత్త పెన్షన్లు పెట్టకపాయి. ఇదేనా నీ రాజరికం? ఒక్క మాట అంటే ఒక్క మాట, 420 హామీలు, ఒక్క హామీ నెరవేర్చాలి. రైతు బంధు కూడా రైతులను అడుగుతున్నాడు, రైతు బంధు కూడా ఇస్తలేడట. ఇప్పటికీ 3 సార్లు ఎగ్గొట్టే, మళ్ళా కాలం వచ్చే మళ్ళీ ఇస్తాడన్న నమ్మకం లేదు. ఈరోజు అన్ని రకాలుగా బాధ పెట్టున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, నేను ఈరోజు హైదరాబాద్ ఆఫీస్ నుంచి బయలుదేరి 4 రోజులు పర్యటన చేసి ఇక్కడికి వచ్చినాం. ఇక్కడతో ఆగం, ఇది ఆరంభం. భారతీయ జనతా పార్టీ మొదలు పెట్టినటువంటి మా జైత్ర యాత్ర ఇది ఖచ్చితంగా నేను పాతరేసే వరకు మేము ముందుకెళ్తామని తెలియజేస్తా ఉన్నా.